ఈ కీర్తనలకు ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే మెస్సియా కీర్తనలలో ఇదొక కీర్తన. 109వ కీర్తన 31 వచనాలను మనం చూస్తాము. ఈ వచనాలన్నిటిలో కూడా రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, దేవుని తీర్పుకు అప్పగించుకోవడం. భక్తుడు దేవుని తీర్పుకు అప్పగించుకోవడం అనేది కనిపిస్తుంది. 2, తాను ఎదుర్కొంటున్న పరిస్థితులను గూర్చి దేవునికి మొరపెట్టడం లేదా దేవుని ప్రార్థించడం. తానున్న పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవునికి ప్రార్థన ద్వారా తెలియచేయడం. ఈ విషయాలు మనకు కనిపిస్తాయి. భక్తుడు తనను విరోధులు ఏ విధంగా చూశారు, ఏ విధంగా ఆయనను అవమానించారు, ఏ విధంగా అపార్థం చేసుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి కీర్తనగా కూడా ఈ 109వ కీర్తనను మనం చూస్తాం. చూడండి, భక్తుడు చెబుతున్న మాటలు: నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము. దేవా, నువ్వు మౌనంగా ఉండొద్దు అని చెబుతున్నాడు. అంటే దేవుని తీర్పు కోసం చూస్తున్నాడు, లేదా దేవుని తీర్పుకు, దేవుని న్యాయానికి అప్పగించుకుంటున్నాడు. దేవుడే నాకు న్యాయం చేయాలి, దేవుడే నాకు సమాధానం ఇవ్వాలి అని ఆ మాటల్లో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రారంభిస్తాడు మాట్లాడుతూ, నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు. కపటంతో మాట్లాడుతున్నారంట. పైకి మామూలుగా నవ్వుతూ కనిపించినా వారి మాటల్లో చాలా కపటం భక్తుడు గుర్తించాడు. కొన్నిసార్లు మనుషులు పై రూపంలో మాట్లాడే మాటలను, అంటే పైకి మాట్లాడే మాటలను, మాట్లాడకుండా అంతరంగంలో అనుకునే మాటలు వేరుగా ఉంటాయి. చాలాసార్లు పరిస్థితులు అలా ఉంటాయి. చెప్పే సమాధానం ఒకటి, మనసులో అనుకుంటున్నటువంటి మాట మరొకటి. భక్తుడు బాగా గుర్తించినట్లున్నాడు. అంటున్నాడు ఏమని? కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు. 3వ వచనంలో, నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. ద్వేషపు మాటలు ఎలాగా పైన ఉంటుంది, అబద్ధములు చెప్పుచున్నారు అని. ఎప్పుడైతే మనసులో ఒక వ్యక్తికి కపటం ఉంటుందో, ఆ వ్యక్తి తాను అబద్ధము చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కపటం ఎక్కడికి నడిపిస్తుంది? అబద్ధాలకు దారి తీస్తుంది. అబద్ధము తర్వాత వచ్చేదేంటి? ద్వేషం. అంటే ఒకదానికొకటి కనెక్షన్ అన్నమాట. ఒకటి జరిగితే ఇంకొకటి, ఇంకొకటి జరిగితే ఇంకొకటి. కపటంతో మాట్లాడుతున్నారు ఎవరు? విరోధులు. అబద్ధములు చెప్తున్నారంట. తర్వాత ద్వేషపు మాటలు పలుకుచున్నారు. తర్వాత నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. కారణం ఏమీ లేదు కానీ మాటి మాటికి పోరాటం అనేది జరిగిస్తూ ఉన్నారంట. ఎందుకు ఇవన్నీ అంటే పగ. పోనీ భక్తుడేమన్నా పగ చూపాడా? కీర్తనాకారుడు ఏమన్నా పగ తీర్చుకున్నాడంటే పగ తీర్చుకోవట్లేదు. తాను ఎదుర్కొంటున్నటువంటి ఈ అవమానకరమైన పరిస్థితులన్నిటికీ వాస్తవానికి ఏ వ్యక్తి అయినా పగ తీర్చుకోవాలనుకుంటాడు. కానీ భక్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవునికి విన్నవించుకుంటున్నాడు. పగ తీర్చుకోవడం నా పని కాదు, అది ఆయన చూసుకుంటాడు. నేను ఆయనకి చెప్పుకుంటా, ఆయన నాకు
న్యాయం తీరుస్తాడు అని చెప్పి నమ్మి దేవుని మీద ఆధారపడి దేవునికి విన్నవించుకుంటున్నాడు, దేవుని చేతులకు అప్పగించుకుంటున్నాడు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా, 4వ చరణం, నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా ద్వేషముంచుచున్నారు. చూడండి, ప్రేమిస్తే మరి తిరిగి ప్రేమించాలి కదా. శత్రువుకు తిరిగి ప్రేమించాలనే మనసు ఎందుకు ఉంటుంది? ఆ మనసు ఉంటే అతను శత్రువు ఎందుకు అవుతాడు? విచిత్రం. చాలాసార్లు మనం ఎవరిని అభిమానిస్తామో, ఎవరిని ప్రేమిస్తామో, ఎవరిని గౌరవిస్తామో ఎక్కడో ఒక చిన్న సమస్య రావచ్చు, లేదా అవతలి వాళ్ళ మనసు ఏంటో మనకు తెలియదు. వారు ప్రతిస్పందించే విధము చాలా విచిత్రంగా ఉంటుంది. భక్తుడు మేలు చేశాడు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? కీర్తనాకారుడు మేలు చేశాడంట అవతలి వాళ్ళ పట్ల, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంట? మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారంట. ఇప్పుడు ప్రార్థనలో ఇంకా ముందుకు కొనసాగుతూ దేవుని జోక్యాన్ని కోరుకుంటూ ఉంటాడు భక్తుడు. ఏంటంట? 6వ చరణం నుంచి మనం అవే మాటలు చూస్తాం. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము, అపవాది వాని కుడి పక్కను నిలుచునుగాక. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివనుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. ఈ మాటలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనండి ఆయన పరిచర్య చేసినటువంటి 3.5 సంవత్సర కాలములో అనేక మందిని ఆయన స్వస్థపరిచారు, బాగు చేశారు, అనేక అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేశారు. కానీ విరోధులు లేరా? విరోధులు అధికమయ్యారు. యేసుప్రభు వారు ప్రేమిస్తూనే ఉన్నారు, కానీ విరోధులు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరించారు. యేసు ప్రభువారు ఏ విధంగా తిరస్కరించబడతారో ప్రవచనాత్మకంగా చెప్పినటువంటి మాటలు కూడా మనం ఇక్కడ చూస్తాం. ఆయన ప్రేమించారు, ఆయన జాలి చూపించారు, దయ చూపించారు అవండి, కానీ ఆయన తిరస్కరించబడ్డాడు. ఇక్కడ 8వ చరణంలో మనం చూస్తాం, వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనుగాక. ఇవే మాటలు మనము, ఈ మాటలను భక్తుడైనటువంటి పేతురు ప్రస్తావిస్తూ చెప్తాడు నూతన నిబంధన గ్రంథములో. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాటలు ఎవరి గురించి చెప్పబడ్డాయి అంటే ఇస్కరియోతు యూదా గురించి చెప్పబడ్డాయి అని మనం గ్రహిస్తాం. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తిరస్కరించబడ్డాడు, అలాగే ఏ విధంగా ఇస్కరియోతు యూదా ప్రవర్తించాడు, ఏ విధంగా ఈ పరిస్థితులంతా కూడా ఎదురైనవి. ఇందులో 2 విషయాలు మనకు అర్థం కావాలి. 2 విధాలుగా ఉన్న కీర్తన. ఒకటి, భక్తుడు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా నాడు రాయబడిన కీర్తన. అదే సమయంలో ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తూ రాసినటువంటి కీర్తన. ఆయన ఈ లోకంలో పడవలసినటువంటి శ్రమ, వేదన, అలాగే తిరస్కారం, ఇవన్నిటినీ కూడా చూసినటువంటి పరిస్థితులు చూస్తాం. 16వ వచనంలోకి వద్దాం. ఏలయనగా కృపచూపవలెనన్న మాట మరచి శ్రమ నొందిన వానిని, దరిద్రుని, నలిగిన హృదయము గలవానిని చంపవలనని వాడు అతని తరిమేను. కృప చూపాలి అనే మాట కూడా మర్చిపోయాడు.
నిజమే, చాలామంది పరిస్థితి, ఈ లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనం ఎంత ప్రేమించినా, ఎంత అభిమానించినా, మనం ఇంతకు ముందు మాట్లాడాం, తిరిగి వారు ప్రవర్తించే విధము విచిత్రంగా ఉంటుంది. 17వ చరణం చూస్తాం. శపించుట వానికి ప్రీతి గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది. శపించడము వానికి ప్రీతి. దేవునికి దూరమైనటువంటి వ్యక్తికి ఏమండి ఏముంటుంది చెప్పండి? దేవుని నుండి దూరమైన వ్యక్తి ఆలోచనలు, వ్యక్తి మాటలు అన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగానే ఉంటాయి. దేవునికి మాత్రమే కాదు, దేవుని అనుసరించే వారికి వ్యతిరేకంగా కూడా ఉంటాయి. మొదట దేవుని వ్యతిరేకించాడు, దేవుని ప్రేమించే వారిని కూడా వ్యతిరేకించారు. ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో ఆటోమేటిక్గా దేవునికి దూరంగా ఉన్న వారి వలన అనేక మాటలు మనము పడవలసిన సందర్భం రావచ్చు. అనేక వ్యతిరేకతలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో వాస్తవానికి ఈ ప్రయాస అంతా కూడా ఎలా ఉంటుందంటే, ప్రతి వ్యక్తి జీవితంలో, మనిషిగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో సమస్యలు ఖచ్చితంగా ఉన్నాయి, వస్తాయి. తిరస్కారం ఉంటుంది, అవమానం ఉంటుంది, నింద ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితుల మధ్య మనం ఎలా స్పందిస్తున్నాం, ఇది చాలా ప్రాముఖ్యం. ఆ వ్యక్తి ఎలా స్పందిస్తున్నాడు? పగ తీర్చుకోవాలనే మనసుతో స్పందిస్తున్నారా? లేదా దేవుని సమస్తమును చేయగల దేవుని చేతులకు అప్పగించుకొని ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయనకు చెప్పుకుంటూ, అయ్యా నేనేం మాట్లాడను, నేనేం చేయను, నేనేమి నీకు వ్యతిరేకంగా నేను ఆలోచన చేయను, ప్రవర్తించను అని చెప్పి దేవుని చిత్తానికి, దేవుని తీర్పుకి అప్పగించుకోవడం ఎంత ప్రాముఖ్యమో కీర్తనాకారుడు ఈ మాటల్లో మనకు తెలియజేస్తూ ఉంటాడు. చాలామంది ఏం చేస్తున్నారంటే, శత్రువులు ఏం చేస్తున్నారు? అపహాస్యం చేస్తున్నారు, అవమానిస్తున్నారు. కానీ భక్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా? 30వ వచనంలో చూస్తాం. 30వ చరణంలో, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనుషులందరి ముందు, వ్యక్తిగతంగా మనుషులందరి ముందు అందరూ ఆ శత్రువులు ఏం చేస్తున్నారంట? దూషిస్తుంటే, అవమానిస్తుంటే, వాటన్నిటి మధ్య భక్తుడు వాటిని భరించి, వాటిని సహించి, ఆ భరించడానికి, సహించడానికి, అలాగే తాను తిరిగి ధైర్యం పొందడానికి కారణమైనటువంటి దేవునికి సమర్పించుకుంటూ, దేవునికి అప్పగించుకుంటూ, వాటన్నిటిని దేవుని ఎదుటే చెప్పుకుంటూ, దేవుడిచ్చే ధైర్యముతో ముందుకు సాగుతూ దేవుని స్తుతిస్తున్నాడంట, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడంట, దేవుని కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడంట. మనం నేర్చుకోవాల్సింది అదేనండి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. అనేకుల మధ్య ఆయనను స్తుతించేవారుగా ఉందాం. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి సందర్భమైనా ఆయన మీద ఆధారపడుతూ, దేవుడు అనుగ్రహించే కృపలో వర్ధిల్లుతూ, ముందుకు సాగుతూ దేవుని సాక్షులుగా జీవిద్దాం. దేవుడు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సోదరులు డానీ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడు. ప్రతి సందర్భాలు, ప్రతికూల పరిస్థితులు, వీటి మధ్య మనం ముందుకు సాగుతున్నాం. సాగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మనం ఏ విధంగా ఆయన మీద ఆధారపడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పునరుద్ధాన దినంలో నా ప్రభువా, ఈ ఉదయకాల సమయ ఆరాధనలో ప్రభువా, అయా ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నారు. వందనాలు ప్రభువా. పాటల్లో నీ నామానికి మహిమ వచ్చింది ప్రభువా, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆయా ఉత్తర పచ్చిత్రాల ద్వారా ప్రభువా, అయా తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా, నీకు వందనాలు. ఇదిగో తండ్రి యేసయ్యా, ఆయా భక్తిహీనులు ప్రభువా,
అయా తండ్రి కపటపు మాటలు మాట్లాడుచు ప్రభువా, అయా తండ్రి దూషణ మాటలు మాట్లాడుచు ప్రభువా, అబద్ధాలు ఆడుచు ప్రభువా, అయా తండ్రి అయా నీ మీద ఆధారపడ్డ బిడ్డలకి ఎంతో వేదన కలిగిస్తున్న పరిస్థితులు ప్రభువా, ఆ పరిస్థితుల్లో మేమేమి చేయాలో నా ప్రభువా నీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, ఇదిగో తండ్రి పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభువా, ఎవరు ఎంతగా ప్రభువా మేము చేసిన మేలుకు ప్రతిగా నా ప్రభువా వారు కీడు చేసిన ప్రభువా, మేము ప్రేమించినప్పుడు ప్రభువా వారు మమ్మల్ని ద్వేషించిన ప్రభువా, అయా తండ్రి మొట్టమొదటగా ప్రభువా వారు మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు మిమ్మల్ని ద్వేషించారు కనుక ప్రభువా, మేము నీ బిడ్డలం కనుక ప్రభువా అయా వారు మమ్మల్ని ద్వేషిస్తున్నారు ప్రభువా. అలాంటి స్థితిలో నా ప్రభువా మీరు ఒక గొప్ప మాట మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఇగో తండ్రి మేము నా ప్రభువా అయా తండ్రి నీ మీద ఆధారపడి ప్రభువా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా అలాంటి దూషణ పరిస్థితుల్లో అనేకుల ముందు ప్రభువా నిన్ను స్తుతించినప్పుడు ప్రభువా అయా తండ్రి మాకు నా ప్రభువా అయా నెమ్మది కలుగుద్ది ప్రభువా. అలాంటి అనుభవంలో మేము పెరిగేటట్లుగా మీరు సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థనని సన్ని చేర్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.